హాయ్ హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం. మన తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలలో రైతు బీమా పథకం ఒకటి. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఈ రైతు బీమాకు ఎవరు అర్హులు, ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఏమేం డాక్యుమెంట్స్ కావాలో క్లియర్గా తెలుసుకుందాం. సో ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. ఈ పథకంలో చేరిన రైతు ఏదైనా కారణం చేత అంటే యాక్సిడెంట్ కానీ, హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ, హార్ట్ అటాక్ కానీ, పాము కరడం వల్ల కానీ ఏ కారణం చేతనైనా మరణించినట్లయితే అట్టి రైతు కుటుంబానికి ఎటువంటి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా 1 నుంచి 2 వారాల వ్యవధిలో నామినీ అకౌంట్లో 5 లక్షలు జమ చేయడం జరుగుతుంది. రైతు బీమా పథకానికి పట్టాదారు పాస్బుక్ వచ్చి ఉండి 18 నుంచి 59 సంవత్సరాలు ఉన్న రైతులు మాత్రమే అర్హులు. 18 సంవత్సరాల లోపు లేదా 59 సంవత్సరాల పైన ఉన్న రైతులు ఈ పథకానికి అర్హులు కాదు. ఈ సంవత్సరం రైతు బీమా పథకంలో దరఖాస్తు చేసుకోవాలంటే రైతుకు పట్టదారు పాస్ పుస్తకం జూన్ 28, 2024 లోపే వచ్చి ఉండాలి. ఈ రైతు బీమా పథకానికి అప్లై చేసుకోవడానికి రైతు బీమా అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. దానిని ఫిల్ చేసి దానికి పట్టదారు పాస్ పుస్తకం మరియు రైతు ఆధార్ మరియు నామినీ ఆధార్ జిరాక్స్లను అటాచ్ చేసి సంబంధిత గ్రామ ఏఈఓ గారికి రైతు స్వయంగా వెళ్ళి అందజేయాలి. గతంలో రైతు ఇదివరకే ఈ పథకంలో చేరి ఉండి నామినీ వివరాలను మార్చుకోవాలనుకుంటే అట్టి రైతులకు కూడా ఈసారి అవకాశం కల్పించడం జరిగింది. కావున ఆ రైతులు కూడా ఏఈఓని సంప్రదించగలరు. ఈ రైతు బీమా పథకానికి అప్లై చేసుకోవడానికి ఆగస్టు 5వ తారీఖు చివరి తేదీ. కావున అర్హులైన రైతులందరూ ఏఈఓని సంప్రదించి అప్లై చేసుకోగలరు. ఇంకా మీకు ఈ రైతు బీమా పథకానికి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో తెలియజేయగలరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి.